అండ్ రీసెంట్గా ఇండియా యూఎస్ టారిఫ్స్ గురించి చాలా డిస్కషన్ అయితే జరుగుతుంది కదా ఆన్లైన్ మొత్తం. సో ఇదే టాపిక్ గురించి ఈరోజు నేను కూడా మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. అసలు ఎందుకు ఈ టారిఫ్ వార్ జరుగుతుంది, కాన్సిక్వెన్సెస్ ఏంటి, నా ఒపీనియన్ ఏంటి, సో ఇప్పుడు ప్రెసెంట్ గవర్నమెంట్ చేస్తుంది కరెక్టా కాదా అనేది ఫుల్గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాము. వీడియో లాస్ట్ దాకా చూడండి అండ్ కొత్తగా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇండియా యూఎస్ టారిఫ్ వార్ జరగడానికి అన్నిటికంటే మెయిన్ రీజన్ వచ్చేసి ట్రంప్ సాటిస్ఫైడ్గా లేడనమాట కొన్ని ఇండియన్ డెసిషన్స్తో. సో దానివల్లే తను ఈ టారిఫ్స్ అనేది ఇండియా మీద వేస్తే ఇండియా మన దారికి వస్తుంది అని చెప్పి టారిఫ్ వార్ అయితే స్టార్ట్ చేశాడనమాట. దాంట్లో డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ వచ్చేసి ఏంటి అంటే ఇండియాలో తను అన్కండిషనల్గా ప్రొడక్ట్స్, అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ కానీ డైరీ ప్రొడక్ట్స్ కానీ పంపించడానికి ఇండియన్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలి అని చెప్పి ఒక క్లాజ్ అయితే పెట్టారనమాట అగ్రిమెంట్లో, టారిఫ్ అగ్రిమెంట్లో. దానికి ఇండియా అయితే ఒప్పుకోవట్లేదు. రీజన్ వచ్చేసి ఇక్కడున్న ఫార్మర్స్, ఇక్కడున్న డైరీ అండ్ ఇక్కడున్న ఫిషరీ ఎఫెక్ట్ అవుతుంది. అండ్ అంతేకాదు అది మన సెంటిమెంట్స్కి ఎగనెస్ట్గా ఉంది. వాళ్ళు ప్రొడ్యూస్ చేసే మిల్క్లో కొన్ని యానిమల్ బేస్డ్ అంటే ఫీడింగ్స్ జరుగుతున్నాయి. సో అది మన సెంటిమెంట్స్కి కూడా ఎగనెస్ట్ కాబట్టి ఇండియా అయితే దాని డెసిషన్ అంటే అగ్రికల్చరల్ డెసిషన్ మీద అయితే చాలా స్టిక్ ఆన్ అయి ఉంది గట్టిగా. మేమైతే అలౌ చేయము వితౌట్ టారిఫ్స్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే అన్కండిషనల్గా వితౌట్ ఎనీ చెకింగ్ కంట్రీలోకి ప్రోడక్ట్స్, అది కూడా ఫుడ్ ప్రోడక్ట్స్ రావాలి అని వాళ్ళు అడుగుతున్నారు. సో అదైతే ఎలా మన నేషనల్ సెక్యూరిటీ కాబట్టి అది గవర్నమెంట్ అయితే ఒప్పుకోవట్లేదు అనమాట. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి ఏంటి అంటే ఇన్ కేస్ మన ఎవ్రీ కంట్రీకి ఒక రైట్ ఉంటుంది. ఏంటంటే ఏ కంట్రీ నుంచి అయితే ఇంపోర్ట్స్ ఆ కంట్రీలోకి వస్తున్నాయో ఆ కంట్రీ నుంచి వచ్చే ఇంపోర్ట్స్ కనుక మన కంట్రీకి అంటే తక్కువ ప్రైజెస్కి అమ్ముతున్నా, లేకపోతే బల్క్గా మన కంట్రీలో డంప్ చేస్తున్నా కౌంటర్ వెల్లింగ్ డ్యూటీస్ అని, యాంటీ డంపింగ్ డ్యూటీస్ అని, సేఫ్ గార్డ్ డ్యూటీస్ అని కస్టమ్ అథారిటీస్కి రైట్స్ ఉంటాయి అన్నమాట ఆ యాక్ట్ ప్రకారం వాళ్ళకి టారిఫ్ చేయడానికి. సో అలాగే ఇండియా అగ్రికల్చరల్ ప్రొడ్యూసర్స్ కనుక డంప్ చేస్తుంటే మన కంట్రీలోకి ఇక్కడున్న ఫార్మర్స్ ఎఫెక్ట్ అవుతారు కాబట్టి టారిఫ్స్ అనేది మనం ఎక్కువ వేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ టారిఫ్స్ అన్నిటిని జీరో చేయాలని అడుగుతున్నారు అనమాట. అది కూడా కుదరదని చెప్తున్నారు. ఎందుకంటే ఇండియన్ మార్కెట్లో ఉన్న ఫార్మర్స్ కానీ, ఇండియన్ మార్కెట్లో ఉన్న ఫిషర్ మ్యాన్స్ కానీ, లేకపోతే డైరీ ఫార్మర్స్ వీళ్ళందరూ ఎఫెక్ట్ అవుతారు కాబట్టి గవర్నమెంట్ అయితే ఒప్పుకోవట్లేదు. సెకండ్ విషయం వచ్చేసి ఏంటి అంటే ట్రంప్ ఉక్రెయిన్కి రష్యాకి మధ్యలో సీజ్ ఫైర్ చేస్తాను 1 డేలో అని చెప్పి ఇంతవరకు సీజ్ ఫైర్ చేయలేకపోతున్నాడు కాబట్టి దానికి రివర్స్లో ఎవరైతే రష్యాతో ఎక్కువ ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళని కనుక బెదిరిస్తే సో రష్యా అయితే ట్రేడ్ తగ్గి మన దగ్గరకు వస్తుంది మాటలకి అని చెప్పి ఇది ఒక టాక్టిక్ లాగా అయితే వాడుతున్నారు అనమాట. సో దీనివల్ల కూడా టారిఫ్స్ అనేది ఇండియా మీద గట్టిగా వేయడం అయితే జరుగుతుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇండియన్ నేషనల్ ఇంట్రెస్ట్ కనుక మనం చూసుకుంటే శాంక్షన్స్ అని ఉంటాయి అనమాట. రష్యాతో శాంక్షన్స్ ఉన్నాయి కొన్ని కొనొద్దు అని, బట్ ఇండియా ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటుందో అది ఏది కూడా శాంక్షన్ లిస్ట్లో లేదు. ఇంకొకటి ఏంటి అంటే రష్యా అండ్ ఇండియా డీల్ చేసేదంతా ఇండియన్ కరెన్సీలోనే జరుగుతుంది. అండ్ రష్యా వచ్చేసి మనకి ఎప్పటి నుంచో మన లాంగ్ ఫ్రెండ్ అనమాట, ట్రస్టెడ్ ఫ్రెండ్. సో గవర్నమెంట్ అంత ఈజీగా రష్యాకి ఎగనెస్ట్గా డెసిషన్స్ తీసుకోదు. యుక్రెయిన్ వార్ జరిగే టైంలో కూడా వరల్డ్ అంతా రష్యాకి ఎగనెస్ట్గా ఉన్నప్పుడు కూడా ఇండియా న్యూట్రల్గానే ఉంది. అండ్ రష్యా కూడా ఇండియాకి సంబంధించిన ఏదైనా విషయంలో న్యూట్రల్గా ఉంటుంది తప్ప ఎప్పుడు కూడా ఇండియాకి డామేజ్ చేసే డెసిషన్స్ తీసుకోదు. కాబట్టి ఈ ఫ్రెండ్షిప్ వల్ల కూడా గవర్నమెంట్ డెసిషన్స్ని తీసుకోలేకపోతుంది. అండ్ నేషనల్ ఇంట్రెస్ట్ ఆలోచించినా కానీ మనకి ఏదైతే తక్కువకి మంచిగా దొరుకుతుందో దాన్ని వదిలేసి మనం అమెరికా చెప్పింది వినాలి అనుకోవడం కూడా గవర్నమెంట్కి నచ్చట్లేదు. అండ్ అమెరికా మనకి ఎప్పుడు కూడా లాంగ్ రన్లో లేకపోతే ఒక కష్టం వచ్చినప్పుడు హెల్ప్ చేసినట్టు లేదు. సో ట్రంప్ ఇక్కడ ఏదైతే లాజిక్ వాడుతున్నాడో యుక్రెయిన్లో ఇండియా ఏదైతే ఆయిల్ పర్చేజ్ చేస్తుందో దానివల్లనే అక్కడ వార్ జరుగుతుంది, రష్యాకి సపోర్ట్ చేస్తున్నారు ఫినాన్షియల్గా అన్నారు. సేమ్ అదే లాజిక్ ఐఎంఎఫ్ ఇచ్చే ఫండింగ్ వల్ల పాకిస్తాన్లో జరుగుతున్న ఈ టెర్రరిజం అనేది పాకిస్తాన్లో గ్రో అవ్వడానికి ఐఎంఎఫ్ ఫండ్స్ అనేది హెల్ప్ అవుతుందని మాత్రం ట్రంప్ ఎప్పుడు కూడా ఒప్పుకోరనమాట. ఐఎంఎఫ్లో మెయిన్ సోర్స్ ఆఫ్ ఫండింగ్ అంతా కూడా యూఎస్ నుంచే వచ్చింది. సో అక్కడ జరుగుతుంది తప్పు అంటే మరి పాకిస్తాన్ చేసే దాన్ని ఎలా సమర్థిస్తారో అయితే తెలియదు. ఇంకా ట్రంప్ వెటకారంగా పాకిస్తాన్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసే ఆయిల్ ఇండియా ఫ్యూచర్లో కొనుక్కోవాల్సి వచ్చిందేమో అన్నట్టు మాట్లాడారు అనమాట సెటరికల్గా. సో అది కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వెళ్ళింది. సో ఇవన్నీ బేస్ చేసుకొని అండ్ నరేంద్ర మోడీ గారు కూడా
పార్లమెంట్లో క్లియర్గా సీజ్ ఫైర్ అనేది పాకిస్తాన్ ఇండియాకి మధ్య జరిగింది, కానీ ట్రంప్కి ఎటువంటి సంబంధం లేదని చెప్పారనమాట. సో దీనివల్ల కూడా హర్ట్ అయ్యారు. అండ్ చాలా మంది చెప్తుంది ఏంటి అంటే నోబెల్ ప్రైజ్ కోసం ట్రై చేస్తున్నాడు ట్రంప్. ఎవరో ఒక కంట్రీ మధ్యలో సీజ్ ఫైర్ చేసి నోబెల్ ప్రైజ్ తీసుకుందాం అన్న టైంలో ప్రతి కంట్రీ కూడా ఇలా అడ్డుపడుతుంది, అందుకే తనకు కోపం వస్తుంది. అండ్ ఇండియా అనేది ఇప్పుడు లైక్ ఏదైతే వాళ్ళు చెప్తున్నారో అంటే మేము సీజ్ ఫైర్ చేసామంటే కాదనడము, ఇంపోర్ట్స్ మీద శాంక్షన్స్ తీసేయండి అంటే తీసేయమనడము, రష్యాతో అయితే ట్రేడ్ అయితే కంటిన్యూ చేయడము. అండ్ మన ఫారెన్ మినిస్టర్ కూడా ఏదన్నా యూఎస్ నుంచి ఏదైనా స్టేట్మెంట్స్ వచ్చి అది ట్రూ కాకపోతే ఫేస్ టు ఫేస్ చెప్పడము, ఇలా చాలా రీజన్స్ వల్ల హట్ అయితే అయ్యారనమాట. అందుకనే ఈరోజు ఈ టారిఫ్ వార్ అయితే గట్టిగా నడుస్తుంది. సో ఈ టారిఫ్ వార్ వల్ల ఎవరికి నష్టం అంటే ఆబ్వియస్గా ఎవరైతే ఎక్స్పోర్టర్స్ ఉన్నారో వాళ్ళకి సడన్గా ఎక్స్పోర్ట్స్ అయితే ఆగిపోతాయి, బికాస్ రేట్స్ పెరుగుతాయి కదా. సో అటు సైడ్ ఎవరైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నారో వాళ్ళైతే ఆపేస్తారు. బట్ ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఇంపోర్ట్స్ ఎవరైతే యూఎస్లో చేసుకోవాల్సిన వాళ్ళు ఆపేస్తారో ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి అదర్ కంట్రీస్ నుంచి ప్రొడక్ట్స్ రెడీగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలోనే దొరుకుతాయి అనుకోండి కొన్ని ఐటమ్స్, అది వేరే కంట్రీస్ సోర్స్ చేయగలవా సేమ్ క్వాలిటీకి లేకపోతే సేమ్ రేట్కి, కస్టమర్ సాటిస్ఫాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్టైల్స్ తీసుకోండి, అక్కడ చాలామంది ఇండియన్స్ మన టెక్స్టైల్స్ని ప్రిఫర్ చేస్తారు, లేదా మన వే ఆఫ్ స్టైలింగ్ డ్రెస్సెస్ ఉంటాయి కదా అవి కావాలంటే ఆ వేరే కంట్రీస్ అవి సోర్స్ చేయగలవా అన్నది పెద్ద క్వశ్చన్. ఇంకొకటి ఒకవేళ ఇండియా నుంచే సోర్స్ చేసుకున్నా కానీ అక్కడ కాస్ట్ అయితే పెరిగిపోతుంది. అక్కడ ఉన్న పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కువ కాస్ట్ కాబట్టి ఆబ్వియస్గా వాళ్ళు అపోజ్ చేస్తారు. అదొక అటు సైడ్ నుంచి ఉన్న పెద్ద కన్ఫ్యూజన్. అండ్ ఇటు సైడ్ నుంచి చూస్తేనేమో సడన్గా ఎక్స్పోర్ట్ చేయాల్సిన ప్రొడక్ట్స్ అన్ని ఆగిపోతే ఎక్కడ స్టోర్ చేయాలి, ఎక్స్పోర్టర్స్కి సెకండరీ సోర్స్ అంటే వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయడానికి గవర్నమెంట్ ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఆలోచించిందా, లేకపోతే గవర్నమెంటే తీసుకొని లేదా సబ్సిడీస్ ఇస్తుందా అనేది చూడాలన్నమాట. బికాస్ ఈ టైంలో ఇలాంటి స్టర్మ్ డెసిషన్స్ తీసుకోవడమే రైటే. ఎందుకనంటే ఒక్కసారి మనం బెండ్ అయితే డెఫినెట్గా ప్రతి సిచ్యువేషన్లోనూ మనం బెండ్ చేస్తారు. అండ్ ఇలాంటి సిచ్యువేషన్లో మన ట్రూ ఫ్రెండ్స్ ఎవరు అనేది కూడా మనం ఆలోచించి డెసిషన్స్ తీసుకోవాలి. ఇండియా ఎప్పుడు కూడా వార్ని ఎంకరేజ్ చేయదు. అలా అని చెప్పి ఇద్దరు కంట్రీస్ మధ్య జరిగే దాంట్లో ఇండియా ఏ సంబంధం లేకుండా నువ్వు ఇన్వాల్వ్ అయ్యావు అంటే అదే కంట్రీస్ని రష్యా నుంచి యూఎస్ పర్చేజ్ చేస్తుంది, యూరోప్ యూనియన్స్ పర్చేజ్ చేస్తున్నాయి, చైనా పర్చేజ్ చేస్తుంది. సో వాళ్ళకి లేని శాంక్షన్స్ ఇండియా మీద ఎందుకు జరిగాయంటే రీసెంట్గా జరిగిన చాలా కాంట్రవర్సీస్లో ఇండియా గట్టిగా అపోజ్ చేయడము, ట్రంప్ చెప్పే వాటిని అంటే తన అబద్ధాలను ఎక్స్పోజ్ చేయడం వల్ల కూడా ఈ క్లాషెస్ అయితే జరుగుతున్నాయి. ఎండ్ ఆఫ్ ద డే మన నేషనల్ ఇంట్రెస్ట్ మనకి ఇంపార్టెంట్, మన ఫార్మర్స్కి సేఫ్టీ ఉండాలి. అలాగే మార్కెట్స్ ఏదైతే మనం యూఎస్లో లాస్ అవుతామో దాన్ని కనుక మనం వేరే కంట్రీస్లో కాంపెన్సేట్ చేసుకుంటే ఎండ్ ఆఫ్ ద డే ఒకవేళ యూఎస్కి కావాల్సిన సప్లైస్ కనుక వేరే కంట్రీస్ నుంచి రాకపోతే డెఫినెట్గా ఆ సప్లైస్ ఇండియానే మళ్ళీ చేస్తుంది ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి. సో ఒక 2-3 months అయితే కష్టంగానే ఉంటుంది. బట్ ఆల్టర్నేటివ్స్ కనుక మనం వెతుక్కోగలిగితే అండ్ ఇన్ కేస్ మనం ఏదైతే యూఎస్ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నామో దానికి ఆల్టర్నేటివ్స్ చూడాలి. మేక్ ఇన్ ఇండియా అనేది స్ట్రాంగ్ అయితే మనం సెల్ఫ్ సస్టైన్ అవ్వగలుగుతాము. ఆ రోజు ఎవరు ఏది బెదిరించినా కానీ మనకి ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు అనమాట. సో హోప్ మన గవర్నమెంట్ కూడా ఇక్కడ ఎవరైతే బిజినెసెస్ చేయాలనుకుంటున్నారో లేకపోతే స్టార్టప్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళకి ఇనిషియేటివ్స్ అండ్ సబ్సిడీస్ ప్రొవైడ్ చేసి కొంచెం ఎంకరేజ్ చేస్తే మన మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్స్ కూడా ముందుకెళ్తాయి, మనం సెల్ఫ్ సస్టైన్ అవుతాము. అలాంటప్పుడు ఇలాంటి బెదిరింపులు వచ్చినా కానీ గట్టిగా తట్టుకోగలం అనమాట. సో ఇది టారిఫ్ వార్ గురించి నా ఒపీనియన్. ఎండ్ ఆఫ్ ద డే గవర్నమెంట్ ఏ డెసిజన్ తీసుకున్నా ఇలాంటి విషయాల్లో మనం కొంచెం ధైర్యంగా కొంచెం పేషెన్స్గా ఉండాలి. ఎందుకంటే ముందే వచ్చేసి ధర్నాలు చేసేసి ర్యాలీలు చేస్తే వేరే కంట్రీస్తో మన గవర్నమెంట్ ఏదైతే ఫైట్ చేస్తుందో వాళ్ళ ముందు మనకి యూనిటీ లేదు అనుకుంటారు. సో వెయిట్ చేద్దాము గవర్నమెంట్ ఏ పాలసీస్తో ముందుకు వస్తుంది, మరి ఏదైతే ఎక్స్పోర్టర్స్ ఉన్నారో వాళ్ళకి ఎఫెక్ట్ అవ్వకుండా అన్నది వెయిట్ చేద్దాము, చూద్దాము ఎలాంటి డెసిషన్స్తో గవర్నమెంట్ ముందుకు వస్తుందో. సో ఈ జియో పాలిటిక్స్ ఏదైతే జరుగుతుందో అది రోజు రోజుకి మారిపోతుంది. ఈ 50% రేపు 15% కూడా అవ్వచ్చు అనమాట. అంతా కూడా ట్రంప్ మూడ్. సో ట్రంప్ చికెన్ అవుట్ ఎప్పుడు అవుతాడో మనకు తెలియదు కాబట్టి లెట్స్ వెయిట్ అండ్ సీ.